ఈరోజు ఆస్క్ బీజీ షోలో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడతానని నేను ప్రతిపాదించాను. ముందే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను మానసిక వైద్యుడిని కాదు. మానసిక వైద్య శాస్త్రంలో నేను ఎటువంటి అఫీషియల్ పట్టా పుచ్చుకోవటం కానీ ట్రైనింగ్ పొందటం కానీ చేయలేదు. కానీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి బహుశా సూయిసైడ్ తర్వాత సూయిసైడ్ల పట్ల ముఖ్యంగా తెలుగువారు ఫేస్బుక్లో వారి ప్రెజుడిసెస్ని వెల్లడించిన కారణంగా ఈ సమస్య గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని నేను నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలోనే సూయిసైడ్స్ మీద ఒక షో చేయటం, పోస్టులు పెట్టడం, మానసిక ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టడం అన్నది చేస్తూ ఉన్నాను, చేయబోతున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా చేయాలన్నదే నా ఉద్దేశం. మానసిక ఆరోగ్యం మనం అర్థం చేసుకోనంత లెవెల్లో నెగటివ్గా ఇంపాక్ట్ అయి ఉంది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా అనుకుంటే రఫ్గా, దాంట్లో 10% మంది అంటే దాదాపు 80 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అది డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, అంటే అనవసరంగా అని మిగతా వారు అనుకుంటున్న ఆందోళన. మీకు చాలా రియల్ ఆ ఆందోళన, కానీ పరిస్థితులకి అనుగుణంగా లేదు మీ ఆందోళన అని చాలామంది అనుకున్న మానసిక ఆందోళన. అట్లాగే డిప్రెషన్, అట్లాగే బైపోలార్ కండిషన్, అట్లాగే షిజోఫ్రీనియా, అలాగే సబ్స్టెన్స్ అబ్యూజ్ కారణంగా. అంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే అది సారాయి దగ్గర నుండి సిగరెట్ దాకా డిపెండెన్సీ క్రియేట్ అయ్యి, అది లేకపోతే మనిషి యొక్క ప్రవర్తననే పూర్తిగా మార్చేసే గ్రిప్ మనుషుల మీదకి వచ్చిన పరిస్థితిలో అది మానసిక ఆరోగ్య సమస్య అవుతుంది. అలవాటు మాత్రమే కాదు, వ్యసనాలుగా ఉన్నవి వీటిల్లోకి వస్తాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 80 కోట్ల మంది నేను చెప్పిన ఈ మానసిక రోగము, ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారు. కానీ మనం ఎక్కువ వీటి గురించి వినము, వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఒక గదిలో 3 ఉంటే ఆ 3లో ఒక మనిషికి తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి దీర్ఘకాలికంగా కానీ లేదు షార్ట్ టర్మ్లో కానీ ఒక మానసిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది అన్నది నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో 800 కోట్ల మంది రమారమి ఉంటే వారిలో ప్రతి మందిలో ఒక వ్యక్తి వైద్యులచే మానసికంగా అనారోగ్యంగా ఉన్నట్టుగా నిర్ధారించబడి ఉన్నారు. ఓ గదిలో మీరు 3 ఉంటే ఆ 3లో అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది ఒకరికి అన్నది నిపుణుల అంచనా. అంటే దాదాపు
2.5 కోట్ల మంది కంటే 250 కోట్ల మంది కంటే ఎక్కువ మందికి వారి జీవిత కాలంలో మానసిక సమస్యలు, జబ్బులు వచ్చే ప్రమాదం, అవకాశం ఉంది అని. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి మరణం తర్వాత నెపోటిజం అని ఇంకా వేరే విషయాలు మాట్లాడటం అన్నది జరిగింది. లేదు, ఆయన మందులు వేసుకోవటం ఆపేసిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇంకొంతమంది చెప్పారు. నిజానికి ఇటువంటి సందర్భంలో మానసిక ఆరోగ్యాన్ని తమ వృత్తిగా పెట్టుకున్న సైకియాట్రిస్టులు మనందరికీ కొంత ఎడ్యుకేషన్ ఇచ్చి ఉండాల్సింది. చేయలేదు. చేస్తే నా దృష్టికి రాలేదు. ఈ విషయం గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు కూడా అంత మాట్లాడట్లేదు కాబట్టి ప్రెజుడిసెస్ అన్నవి పర్పెచ్యుయేట్ అవుతూ ఉన్నాయి. నిజానికి నాలాంటి వాళ్ళు, ఈ సబ్జెక్టులో ఎక్స్పర్టీజ్ లేని నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం రావటం ఒక దారుణమైన విషయం. రెగ్యులర్గా మనందరికీ మానసిక ఆరోగ్యం విషయంలో సలహాలు ఇవ్వాల్సిన డాక్టర్లు తక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో నాకు కొంచెం తెలిసింది మీతో పంచుకుందామన్నదే నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్, ఐఎమ్ ఓన్లీ బ్రింగింగ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ నోటీస్. సోక్రటీస్ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన ఏం చెప్పాడో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పేరు మట్టుకు అందరికీ తెలుసు. అంతటి విజ్ఞుడు ప్రపంచంలోనే ఉండి ఉండడు అని ఆయన కాలంలో, తర్వాత 2400 సంవత్సరాల పాటు అందరూ వేసుకుంటున్న అంచనాల్లో కూడా అలాగే చెప్తూ ఉంటారు. బుద్ధుడి కంటే ఒక 90 ఏళ్ళు చిన్నవాడు సోక్రటీస్. సోక్రటీసు బజార్లో నడుస్తూ సడన్గా అచేతనంగా ఉండిపోయేవాడని, రోడ్డు మీద అలా ఉండిపోయేవాడు. ఎవరైనా పలకరించినా పలికేవాడు కాదు. చాలాసేపటి తర్వాత దాని నుండి బయటకు వచ్చి మళ్ళీ తన పని తను చేసుకునేవాడు అని ఆయన సమకాలీకులు చాలామంది ఆయన గురించి రాశారు. అంటే ఒక క్యాటలెప్టిక్ స్టేట్లో ఆయన ఉండేవాడు అని మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఆధునిక సైన్సు, ఆధునిక మానసిక వైద్యులు చెప్తున్న దాని ప్రకారం. కొంతమంది మిగతా వారికి భిన్నంగా ప్రవర్తించటం చూసి వారికి అనారోగ్యం ఉంది అని అనటం మటుకు గత 500-600 సంవత్సరాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంది అని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. 2400 సంవత్సరాలకు పూర్వం పుట్టిన సోక్రటీస్ గారికి ఆయన ప్రవర్తనలో అట్లా మార్పులు ఉన్నాయని అన్నారు, కానీ ఆయన మానసిక అనారోగ్యంతో ఉన్నాడని ఎవరు అనలేదు. ఎందుకంటే ఆ కాలంలో ఆరోగ్యం, అనారోగ్యం ఆ విషయాలు ఎక్కువ మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే మిగతా వారికి భిన్నంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వీరు మహావిజ్ఞులు, వీరికి అతీత శక్తులతో సంబంధం ఉంది, వీరి నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వీరు పూజ్యులు, ఆరాధనీయులు అని వారి చుట్టూ గుమిగూడే జనమే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి. ఇకపోతే ఒక 500 ఏళ్ల క్రితం వరకు మనం స్కిప్ చేస్తే స్పినోజా అని ఒక అద్భుతమైన
తత్వవేత్త, ఓ మహానుభావుడు. హిస్టువార్ ద లా ఫోలీ, ద హిస్టరీ ఆఫ్ మ్యాడ్నెస్ పైన ఆయన రాశాడు. ఇంకొక 400 ఏళ్ళు మనం ముందుకొస్తే ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రవేత్తలు తమ తమ థియరీసు, ఐడియాసు చెప్పటం జరిగింది. ఆ తర్వాత 1950ల నుండి 50వ దశకం మధ్య వరకు ఫ్రెంచ్ ఫిలాసఫర్, స్కాలర్, థియరిస్ట్, హిస్టారియన్ మిషెల్ ఫూకో అనే ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. మిషెల్, MICHEL, ఫూకో, FOUCAULT. మిషెల్ ఫూకో అందరినీ మేల్కొనేటట్టు చేశాడు. ద హిస్టరీ ఆఫ్ మ్యాడ్నెస్ని మనసులో పెట్టుకుని మ్యాడ్నెస్ అండ్ సివిలైజేషన్, మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే మ్యాడ్నెస్ అండ్ సివిలైజేషన్ అన్న పుస్తకం. ఇట్ వాజ్ ఎ సెమినల్ వర్క్. తర్వాత ఆ పుస్తకంలో చాలా లోపాలు ఉన్నాయని మిషెల్ ఫూకో సెలెక్టివ్గానే డేటాని కలెక్ట్ చేశాడని, ఆయన ద్వారా మనం మ్యాడ్నెస్ గురించి బాగా అర్థం చేసుకోలేము అని మిగతా వారు తేల్చి చెప్పేశారు. ఆధునికానంతర భావాలు అంటే దేన్నైతే పోస్ట్ మోడర్న్ థింకింగ్ అంటామో వాటికి ఆద్యుడు ఫూకో అని చెప్పుకోవాలి, ఫ్రాన్స్ వరకు. బట్ హీ వాజ్ అ ఫోర్స్ ఇన్ దట్ థింకింగ్. ఈ పోస్ట్ మోడర్న్ థింకర్స్ యొక్క అప్రోచ్ ఏంటంటే అందరికీ వర్తించే ప్రమాణాలు మానవ నాగరికతలో ఉండవు, అందరికీ వర్తించే హక్కులు అన్నవి అసలు ఉండవు. ఏ హక్కులైనా సరే ఆ సంస్కృతిలో వచ్చేవే. కాబట్టి మీరు యూనివర్సల్, సార్వజనీనమైన మానవ హక్కుల గురించి మాట్లాడే అధికారం మీకు లేదు, ఎందుకంటే అటువంటివి ఉండవు అని ఫూకో, ఆయన సహచరులు, గొప్ప గొప్ప తత్వవేత్తలు మాట్లాడటం, రాయటం మొదలుపెట్టారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఫూకో గారు ఇరాన్కి వెళ్ళి ఇరాన్ యొక్క నాగరికతలో ఆడవారు బుర్కా వేసుకోవటం అన్నది వాళ్ళ హక్కు, బుర్కా వేసుకోవద్దు అని అనటమే వాళ్ళ హక్కులకి వ్యతిరేకం. నిజానికి వాళ్ళ సంస్కృతి అదే చెప్తుంది కాబట్టి వాళ్ళు అదే చేయాలి అని అన్నారు. అంటే హక్కులంటే ఏంటో అర్థం కాకుండా ఉన్నవాటికి పెడార్థాలు పెడుతూ చాలా గందరగోళం క్రియేట్ చేశారు ఈ ఆధునికానంతర తాత్వికులు. హౌఎవర్ ఆయన హిస్టరీ ఆఫ్ సెక్షువాలిటీ అని, హిస్టరీ అండ్ మ్యాడ్నెస్ అండ్ సివిలైజేషన్ ఇన్ ట్రాన్స్లేషన్ పుస్తకాలు మటుకు దే గేవ్ అస్ a unique insight into mental health and how societies respond to it. ఇది ఎప్పుడు చేశాడు ఆయన అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి శకం అయిపోతున్న టైంలో ఫ్రాయిడ్ గారు చెప్పినవి చాలా విషయాలు. ఫ్రాయిడ్ మానవవాది, నాస్తికుడు, మతానికి వ్యతిరేకంగానే ఆయన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఫ్రాయిడ్ గారు
తన డేటాలో చాలా విషయాల్ని చొప్పించి కన్క్లూజన్ నుండి వెనక్కి వచ్చాడు అన్నది అప్పటికి చాలామందికి అర్థమైపోయింది. గ్రీక్ మిథాలజీ, గ్రీకు పురాణాలకి అనుగుణంగా తన థియరీస్ ఆయన క్రియేట్ చేయటం అన్నది అన్సైంటిఫిక్ అని చాలామంది ఖండించారు కూడా. దాని అర్థం ఫ్రాయిడ్ ఎటువంటి అవగాహన లేకుండా చేశాడని కాదు. సైకోథెరపీ విషయంలో మటుకు ఆయన పొరపాట్లు చేశాడు అని ఇవాళ అందరూ కూడా ఒప్పుకుంటారు, మానసిక శాస్త్రవేత్తలు. నా ఒకప్పుడు సోక్రటీస్ టైంలో ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తుంటే వారిని విజ్ఞులు అని అందరినీ అనకపోయినా వీరికి పిచ్చుంది, వీళ్ళని దూరం పెట్టాలి అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. యూరప్లోని మధ్యయుగాల్లో ఎవరైనా సరే ఎప్పుడైతే క్రిస్టియన్ మతం రాజ్యంతో ఉండి రాజ్యాన్ని తనలో ఇముడ్చుకొని ప్రజలందరూ ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఏమి తినాలి అని నిర్దేశిస్తున్న కాలంలో ఎవరైనా సమాజంలో ఉన్న విషయాలకి భిన్నంగా మాట్లాడితే వారిని పిచ్చివాళ్ళు అని ముద్ర వేసి వాళ్ళని వారి ఇళ్ళకి దూరంగా ఎక్కడో బంధించేసి మిగతా వారితో వారికి సంబంధం లేకుండా చేయటం అన్నది మధ్యయుగాల్లో మొదలైంది. దానికి స్పందనగానే హిస్టరీ ఆఫ్ మ్యాడ్నెస్ లాంటి స్పినోజా యొక్క పుస్తకం కానీ తర్వాత వేరే వారు రచించిన పుస్తకాలు కానీ ఆ కాంటెక్స్ట్లో రాయబడ్డాయి. అంటే ఎవరినైనా మీరు పిచ్చివాళ్ళు అని అన్నా, ఎవరినైనా మీరు మానసిక వ్యాధి వీళ్ళకి ఉంది అని అన్నా దానికి క్రైటీరియా ఏమిటి అని, మతం ఏం చెప్పిందో దానికి వ్యతిరేకంగా మాట్లాడితే వీడు పిచ్చివాడు, మానసికంగా ఇతని అనారోగ్యాన్ని మనం గుర్తించవచ్చు, ఇతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. అది జబ్బుగా గుర్తించటం కంటే పాపానికి యొక్క ఫలితంగా గుర్తించారు. ఇది ఫ్రాయిడ్ వరకు దాదాపు జరుగుతూనే ఉంది. ఫ్రాయిడ్ చాలా కాంట్రిబ్యూట్ చేసినా కూడా సగానికి సగం ఆయన సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా డేటాని క్రియేట్ చేసి తన ఫ్యాన్సీఫుల్ ఇంటర్ప్రిటేషన్స్కి ఆ డేటాని కుదించి తన థియరీస్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది ఎలా సాధ్యమైందంటే మానసిక ఆరోగ్యానికి టెస్టులు అంటూ లేవు. మీరు అలసటగా ఉంది, ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ రక్త పరీక్ష చేసి షుగర్ లెవెల్స్ చూసి, షుగర్ లెవెల్స్ ఇంత ఉన్నాయి, ఇన్ని మోల్సే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంది పర్ డెసిలీటర్ సో మీకు డయాబెటీస్ ఉండొచ్చు అని నిర్ధారణ చేయటం. లేదు, బ్లడ్ ప్రెషర్ సంగతి మీకు అందరికీ తెలుసు. రక్త ప్రసరణలో ప్రెషర్ ఎక్కువైపోతే రక్తనాళాలకి, గుండెకి, శరీరంలో వివిధ భాగాలకి, మెదడుతో సహా ప్రమాదం కాబట్టి దాన్ని మెజర్ చేస్తారు. 120/80 జనరల్లీ నార్మల్. అథ్లెటిక్స్ అయితే ఇంకా తగ్గుతుంది, 110/70 ఉండొచ్చు. డాక్టర్లు చెప్తారు మీకు ఈ విషయాలు. బట్ ఒక రేంజ్లో ఉంటాయి ఈ రీడింగ్స్. దాన్ని బట్టి మీరు ఈ వ్యక్తికి ఫలానా విషయంలో అనారోగ్యం ఉంది అని చెప్పగలరు. మానసిక ఆరోగ్యం విషయంలో అటువంటి పరీక్షలు ఏమీ లేవు. ఒకప్పుడు రోజార్క్ టెస్ట్ అని చేసేవాళ్ళు. రోజార్క్ టెస్ట్ అంటే ఏం లేదు,
ఒక కాగితం తీసుకుని కాగితం మీద ఓ చుక్క ఇంకు వేసి ఆ కాగితాన్ని ఫోల్డ్ చేస్తారు. అది ఓపెన్ చేస్తే ఆ ఇంక్ యొక్క షేపు ఒక ప్యాటర్న్లో అక్కడ ఉంటుంది. అట్లా వేరే ప్రక్రియలతో ఇంకుతో ప్యాటర్న్ వచ్చేటట్టు చేసి ఎవరైతే రోగి అని అంటున్నారో వాళ్ళకి ఆ ప్యాటర్న్ చూపించి ఇది చూస్తే మీకేం గుర్తుకొస్తుంది, మీకేం అనిపిస్తుంది అని వైద్యులు ప్రశ్న వేసేవాళ్ళు. అది చూసి మీరు నాకు గుర్రం అనిపిస్తుందో, లేకపోతే ఒక చెట్టులాగా ఉందో, ఒక మనిషి ముఖంలాగా ఉందో అని ఇట్లా 7-8 బొమ్మలు చూపిస్తే 7-8 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తే దాని ఆధారంగా మీ పర్సనాలిటీ ఇది, మీకున్న రుగ్మత బహుశా ఇది అని తేల్చి చెప్పేవాళ్ళు అప్పటి వైద్యులు. నేను మీకు క్రితంసారి మ్యూజియం ఆఫ్ ఇంప్రాబబుల్ మెడిసిన్ గురించి చెప్తూ తలని తడిమి అక్కడెక్కడ బొడిపలుంటే దాని ఆధారంగా మీ పర్సనాలిటీ గురించి చెప్పటం, చేతిలో ఉన్న రేఖలు చూసి మీ భవిష్యత్తు చెప్పటం, మీ హ్యాండ్ రైటింగ్ చూసి మీ పర్సనాలిటీని అనలైజ్ చేయటం, అవి ఎట్లాగో ఇది కూడా అట్లాంటి సూడో సైన్సే. అసలు మనసు అంటే ఏమిటి, మెదడు అంటే ఏమిటి పూర్తిగా అర్థం కాని టైంలో జరిగిన ప్రతిపాదనలు ఇవి. ఇవాళ అందరికీ తెలుసు, మనసు అన్నది, మైండ్ అన్నది ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. మీ మెదడు పని తీరు బట్టి మీ మనస్సు. ఆఫ్ కోర్స్ మీ మనస్సు, మీ మేధస్సు ఇవన్నీ కూడా ఇన్పుట్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు స్కూల్కి వెళ్తే ఒక రకంగా, మీకు జ్ఞానం బాగా ఉంటే ఇంకో రకంగా, మీరు సమాజంలో అందరితో కలిసి పెరుగుతూ ఉన్నప్పుడు ఓ రకంగా, అందరితో దెబ్బలాడుతూ పెరుగుంటే ఇంకో రకంగా. ఇట్లా ద మైండ్ ఈజ్ ద స్పార్క్ ఆఫ్ ద బ్రెయిన్ అని రావిపూడి వెంకటాద్రి గారు ఒక జర్మన్ తత్వవేత్తను ఉటంకిస్తూ రాశారు. బ్రాడ్లీ దట్ అపియర్స్ టు బి ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ ఆఫ్ ద బ్రెయిన్. ఎప్పుడైతే బ్రెయిన్ అంటే మెదడుకి ఏదైనా ఇబ్బంది, రుగ్మత కలిగితే అది మన ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుంది అన్నది ఇవాల్టి అభిప్రాయం. ఇప్పుడు ఒక సమాజాన్ని స్టడీ చేసేవారు, సమాజంలో యొక్క పోకడలని స్టడీ చేసేవాళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు, సోషియాలజిస్ట్ అని అంటాం. అట్లాగే మనుషుల యొక్క మానసిక స్థితిని స్టడీ చేసే వాళ్ళని మనం సైకాలజిస్ట్ అంటాం. వారి బిహేవియరు, ప్యాటర్న్స్, యాటిట్యూడు, పర్సనాలిటీసు. ఎప్పుడైతే మనస్సుకి సంబంధించిన అనారోగ్యాన్ని మీరు పరీక్షిస్తారో అప్పుడు ఆ చేసే వాళ్ళని సైకియాట్రిస్టులు అంటాం. మిషెల్ ఫూకో అని నేను ఇందాక మీకు చెప్పిన ఫ్రెంచ్ తత్వవేత్త, ఆయన కూడా సైకియాట్రీ, సైకాలజీ స్టడీ చేశాడు. నేను చెప్పినట్టుగా ఆధునిక అనంతర పోస్ట్ మోడర్న్ థింకింగ్తో చాలా బీభత్సం రేపి గబ్బు లేపిన వాళ్ళలో ఆయన ఒకడు. కానీ తన సివిలైజేషన్ మ్యాడ్నెస్ అండ్ సివిలైజేషన్ పుస్తకం మటుకు ఇట్స్ ఎ సెమినల్ వర్క్. బికాస్ ఒక మనిషిని మనము పిచ్చి పట్టింది అని చెప్పి వారికి ఎటువంటి శిక్ష వేయచ్చు అని మత సమాజంలో, రెనెసాన్స్ నుండి ఉన్న సమాజంలో ఎన్లైటన్మెంట్ అంటే హేతుబద్ధంగా మనం మన జీవితాల్ని, సమాజాల్ని నిర్మించుకోవాలని శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, వైద్యులు చెప్తున్న కాలంలో అటువంటి భావాలను వాడుకుని కొంతమందిని ఇన్స్టిట్యూషనలైజ్ చేయటము అని అంటే వాళ్ళని ఒక హాస్పిటల్లో పడేసి
ట్రీట్మెంట్ కంటే కూడా సమాజానికి అందరికీ దూరంగా పెట్టడం. అంటే హాస్పిటల్ బికేమ్ అన్ ఇన్స్టిట్యూషన్, ద ప్రిజన్, జైళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్. ఇలా ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయటం అన్నది మనుషుల యొక్క ఆటానమీకి చాలా పెద్ద ప్రమాదం అని ఆయన అభిప్రాయం. ఇందాక నేను చెప్పినట్టుగా మతపరమైన భావాలకి వ్యతిరేకంగా మీరుంటే వారిని కూడా వారి మతి చెల్లించింది, మతి స్థిమితం లేదు అని చెప్తూ ఉండేవాళ్ళు మధ్యయుగంలో. కానీ ఇవాళ కూడా నైజీరియాలో ముబారక్ బాలా అని నైజీరియా హ్యూమనిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాడు ఆయన. కొన్నేళ్ల క్రితం నేను నాస్తికుడిని అని ఆయన ప్రకటించుకోగానే అతని మీద కేసులు పెడితే అతని తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళ్ళి డాక్టర్ల దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని మా అబ్బాయికి మతి భ్రమించింది, అందుకనే ఇలా మాట్లాడుతున్నాడు మా కుర్రవాడు అని చెప్పటం జరిగింది. ఇవాళ పాపం ముబారక్ బాలా ఎక్కడున్నాడో ఆచూకీ తెలియకుండా పోలీసులు అరెస్ట్ చేసి పెట్టి ఉంచారు. ఆయన బ్లాస్ఫీమీ, దైవదూషణకి పాల్పడ్డాడు అని. దేవుని యొక్క ఉనికిని నిరాకరించటం దేవుణ్ణి కించపరచటం కాబట్టి అది దేవుణ్ణి దూషించినట్టు అవుతుంది అని ఆయన మీద అభియోగం. అంటే మానసిక ఆరోగ్యం బాలేదు అని మనం ఎవరినైనా ఎలా అయినా శిక్ష పడేటట్టు చేయటానికి ఎలా వాడుకున్నారు అన్నది మిషెల్ ఫూకో గారి పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రాయిడ్, నేను చెప్పినట్టుగా ఆయన మానవవాదినే. ఫ్రాయిడ్ మాట్లాడిన విషయాలు తర్వాత ఇంకా చాలా గొప్పగా చెప్పింది ఎరిక్ ఫ్రామ్. వీరిద్దరి మధ్యన కార్ల్ యుంగ్ అనే ఒక సెమీ తిక్కలాయన కూడా ఉన్నాడు. కార్ల్ యుంగ్, JUNG, CARL JUNG. ఆయనంతా రకరకాల అన్ఫౌండెడ్ థాట్స్తో దిగాడనమాట. బట్ వెన్ యూ కమ్ టు ఎరిక్ ఫ్రామ్, మనిషి కేంద్రంగా మనిషి యొక్క ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి ఎలా మాట్లాడాలి, ఎలా అవగాహనలోకి తెచ్చుకోవాలి అని ఆయన పుస్తకాలు రాయటం జరిగింది. ఎవరైనా సరే ఎరిక్ ఫ్రామ్ యొక్క ఆర్టికల్స్ నెట్లో ఏదో పుస్తకం ఏదైనా షాప్లో తెచ్చుకుని చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటే భయం ఎలా వస్తుంది అంటే మొన్నటిదాకా బానిసత్వంలో ఉన్న మనిషికి స్వేచ్ఛ మీరు ఇచ్చినప్పుడు ఎంత ఆందోళన కలుగుతుంది. ఇటువంటి విషయాలను కూడా ఆయన విశ్లేషించటం ఆయన పుస్తకాల ద్వారా మనకు తెలుస్తుంది. మనం చాలా నేర్చుకోవచ్చు ఆయన పుస్తకాల ద్వారా. ఇదే టైంలో థామస్ సాన్స్ అని ఆయన మానవవాదే. చూడండి, మనస్సును, మేధస్సును, మెదడుని స్టడీ చేసిన ఆద్యుల్లో మానవవాదులు చాలామంది ఉన్నారు. దాని అర్థం వాళ్ళందరూ కరెక్ట్ చెప్పారని కాదు. ఇది ఒక సబ్జెక్టు, దీన్ని మనం అధ్యయనం చేయాలి అని మొదలు పెట్టడమే చాలా గొప్ప విషయం. ఫ్రాయిడ్ టైం వరకు పరుసవేది చేసేవాళ్ళు ఎట్లాగో, ఆల్కెమిస్టులు ఎట్లాగో, మానసిక శాస్త్రవేత్తలు కూడా అంతే. సైంటిఫిక్ బేసిస్ లేకుండానే కొన్ని నోషన్స్ ఆధారం చేసుకుని ఫలానా వారికి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగా ఉంది, ఫలానా వారికి లేదు అని చెప్పటం మనం తెలుసుకున్నాం. బట్ ఈరోజు మనిషి యొక్క మెదడుని బాగా స్టడీ చేశారు. ఈ రోజుకి ఫ్రాయిడ్కి మధ్యలో ఉన్న వారి గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను. అది ఎరిక్ ఫ్రామ్ కావచ్చు, కార్ల్ యుంగ్ కావచ్చు. నేను చెప్పినట్టుగా ఆయన చాలా తిక్కల థియరీలు పెట్టాడు. బట్ హీ ఆల్సో హ్యాడ్ హిస్ కాంట్రిబ్యూషన్స్. ఎరిక్ ఫ్రామ్, థామస్ సాన్స్. థామస్ సాన్స్ అయితే
టీవీలో ప్రోగ్రాం బాగోకపోతే మీరు టీవీ వెనక్కిచ్చేస్తారా, ప్రోగ్రాంను మార్చుకోవాలని అనుకుంటారా అని ఒక ప్రశ్న వేసి అసలు సైకోథెరపీ అన్నదే కరెక్ట్ కాదు అని ఒక 15-20 ఏళ్ల పాటు ఆయన చెప్పింది ఒక కల్ట్ కాంట్రిబ్యూషన్ లాగా సైకాలజీ సర్కిల్స్లో చాలా సర్క్యులేట్ అయింది. థామస్ సాన్స్, SZANZ. థామస్ సాన్స్ గారే అన్నది. ఇవాళ అందరూ మీమ్స్ చేస్తున్నారు. రోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నట్టు. దేవుడు నీతో మాట్లాడినంటే అర్థం నీకు పిచ్చి పట్టింది అని. నువ్వు మాట్లాడితే దట్ ఈస్ ప్రేయర్. నీ ప్రేయర్కి రెస్పాన్స్గా ఆయన మాట్లాడాడు, లేదు ఆమె మాట్లాడింది, లేదు ఆ శక్తి మాట్లాడింది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది నీ మానసిక అనారోగ్యాన్ని సూచిస్తుంది అని ఆయన చెప్పాడు. దట్ ఈస్ థామస్ సాన్స్. వీరందరూ కూడా వారికి అందుబాటులో ఉన్న సమాచారం బట్టి వాళ్ళ థియరీస్ని వాళ్ళు ప్రతిపాదించారు. బట్ వేర్ సైన్స్ ఈజ్ నాట్ దేర్, ఫిలాసఫీ స్పెక్యులేట్స్, సమ్ స్పెక్యులేటివ్ థియరీ ఈజ్ క్రియేటెడ్. దెన్ ఎక్కడెక్కడైతే జ్ఞానం తన వెలుగుతో వస్తుందో అక్కడక్కడ ఈ థియరీస్ అయితే ఆ వెలుగులో ఎలా పోతాయి, లేదు ఆ వెలుగులో కరెక్ట్ అని నిరూపించబడతాయి. మనిషి యొక్క మెదడుని చాలా కేర్ఫుల్గా స్టడీ చేశారు. గత 100 ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియని. ఇప్పుడు నేను మాట్లాడుతూ నా చెయ్యి పైకెత్తాలి అని అనుకున్నాను. చెయ్యి పైకెత్తాలన్న ఆదేశం నా మెదడు నా చేతికి ఎప్పుడు ఇచ్చింది? ఇచ్చిన ఆదేశం నా మెదడు నుండి నా చెయ్యి కదిలే వరకు ఎలా ప్రయాణం చేసింది? మనిషి యొక్క న్యూరాన్స్ ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఒక సర్క్యూట్ ఎలా ఏర్పడుతుంది? ఒక కెమికల్ సర్క్యూట్. ఎలక్ట్రిసిటీ ఉండదు, కానీ ఆదేశాలు అన్నవి ఒక న్యూరాన్ నుండి ఇంకొక న్యూరాన్కి ఈ రసాయనం ద్వారా చేరుతుంది. అది ఎలా చేరుతుంది? చేరకపోతే ఏమవుతుంది? ఎవరికైనా పక్షవాతం వచ్చినప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేయని కారణంగా మాట పడిపోతుంది. ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేయని కారణంగా చేతులు కదలటం ఆగిపోతాయి. ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేయని కారణంగా ఆలోచనలు మిశ్రితమైపోయి చాలా గజిబిజిగా తయారవుతాయి. ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దెబ్బతిన్న కారణంగా చూపు దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా స్టడీ చేశారు. విఎస్ రామచంద్రన్ టెడెక్స్లో, టెడ్లో స్పీచెస్ చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్న వారు తప్పకుండా TED.comలో విఎస్ రామచంద్రన్ గారి, ఆయన ఉత్తర అమెరికాలో ఉంటారు, ఆయన పరిశోధనలు, ఫ్యాంటమ్ లింబ్ గురించి ఆయన చెప్పింది. ఫ్యాంటమ్ లింబ్ అంటే ఒక ప్రమాదంలో ఒక చెయ్యి కోల్పోయిన వ్యక్తి, అంటే మొత్తం చెయ్యి తీసేశారు. తీసేసిన చెయ్యి యొక్క ఒక భాగంలో నొప్పి ఉన్నట్టుగా పేషెంట్ అనుభూతి పొందుతున్నాడు. చెయ్యి లేదు, కానీ ఆ చెయ్యి ఉన్నట్టు, దానికి వేళ్ళు ఉన్నట్టు, ఆ వేలికి ఎక్కడో దెబ్బ తగిలి నొప్పిగా ఉన్నట్టు ఆ భ్రమ పేషెంట్లో ఎలా వచ్చింది? ఇటువంటి పేషెంట్స్ని స్టడీ చేసి మానసికంగా వారి పరిస్థితి, మెదడుతో వారికి ఉన్న సంబంధం, ఈ ఇబ్బందులకి మెదడుకి ఉన్న కనెక్షన్ ఏమిటి అన్నది ఆయన లాంటి గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు చాలా పరిశోధన చేశారు. అవి కూడా మీరు తెలుసుకోవటం అన్నది
చాలా ముఖ్యం. మెదడు ఎలా పనిచేస్తుంది, మనస్సు బాగా ఉండటానికి బేసిస్ అండ్ ఫౌండేషన్ ఏమిటి అని అర్థమైనప్పుడు ఎవరికైనా మానసికంగా అనారోగ్యం ఉన్నది అంటే మనకి దానికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో అర్థమవుతుంది. చాలామంది ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, మానసికంగా ఆరోగ్యం బాగాలేదు అంటే ధైర్యం తెచ్చుకో, అది కాదు ఇంకో రకంగా ఆలోచించు, ఇదెందుకు ఆలోచిస్తున్నావు, ఆలోచన ఆపేయి, చూడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, నీకేమైంది అని అనాలోచితంగా విషయం ఏంటో అర్థం కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తికి అది చెంప మీద దెబ్బలేసినట్టుగా ఉంటుంది. నువ్వు అట్లా ఆలోచించుకో, ఇట్లా ఆలోచించు, ఆలోచన ఆపేయి అని అంటే ఇదేదో నా చేతిలో ఉన్న విషయం, ఇలా ఆలోచించటం నేను కావాలని చేస్తున్నాను కాబట్టి ఇది ఆపేసి ఇంకో రకంగా ఆయన చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి అంటే నా అనారోగ్యానికి కారణం నేనే అన్న ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి రోగి నెట్టబడతాడు. మనందరం చాలా బాగా మాట్లాడి ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడితే వాళ్ళ అనారోగ్యం పోతుంది అని చాలామంది చెప్తారు. ఒకప్పుడు ఎవరికైనా ఎవరైతే పిచ్చి అని అంటున్నారో, పిచ్చి అన్న పదానికి నిజమైన నిర్వచనం లేదు, శాస్త్రీయమైనది అసలు లేదు. కానీ ఎవరైనా వారి దృష్టిలో పిచ్చి ఉంది, పిచ్చిగా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళతో మనం బాగా మాట్లాడితే నయమైపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది. వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే దే విల్ బి ఆల్ రైట్ అని. మానసిక అనారోగ్యానికి పునాదులు మెదడులో ఉన్నాయి, మెదడు యొక్క ఫంక్షనింగ్లో ఉన్నాయి, మెదడు యొక్క స్ట్రక్చర్లో ఉన్నాయి, మెదడులో ఉన్న రసాయనాల సమతుల్యత మీద ఆధారపడి ఉన్నాయి. మరి అవి ఏమీ మార్చకుండా మీరు ప్రేమగా మాట్లాడితే అనారోగ్యం పోతుందా, ముద్దు పెడితే క్యాన్సర్ పోతుందా, ఆలింగనం చేసుకుంటే డయాబెటీస్ తగ్గుతుందా? అవన్నీ జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు జరుగుతుంది? దాదాపు ఎప్పుడూ జరగదు. ఎవరికైనా మీరు హెల్ప్ చేయాలి అని అనుకుంటే వారిని వైద్యుల దగ్గర తీసుకెళ్ళండి. మీరు వైద్యులుగా మారి మీరేదో చక్కగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి వాళ్ళని డెఫినెట్లీ ఎఫెక్షనేట్గా చూసుకుంటే రోగం తగ్గుతుంది అనుకోవద్దు. ఆ రోజు వారి ఇబ్బంది తగ్గచ్చు, కొంత స్వాంతన కలగచ్చు, వారి జీవితం పట్ల ఇంకొంచెం ఆశాభావంతో ముందుకు చూస్తూ ఉండే అవకాశం మీరు కల్పించవచ్చు. కానీ అనారోగ్యం పోదు. ఆ రోజు వరకు మీరు ఏదో మార్పు తీసుకురాగలరేమో. సో తప్పకుండా మీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన అతి ముఖ్యమైన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సరిగ్గా ఫోకస్ చేయలేక, మా మెమరీ సరిగ్గా లేదు, ఏది గుర్తుండట్లేదు అని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాదు, కానీ చాలామందిలో మానసిక సమస్యల కారణంగానే ఇట్లాంటివి వస్తాయని ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రం చేసిన అధ్యయనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మందులు వేసుకుంటే ఈ రసాయనాల సమతుల్యత రీస్టోర్ అయితే చాలామంది కేసెస్లో బాగుపడతారు. కేవలం మందు కాదు, వారికి
వారికి ఉన్న సమస్యలని హ్యాండిల్ చేసుకోవటానికి కౌన్సిలింగ్ కావాల్సి ఉంటుంది. మార్గదర్శన చేసేవారు వాళ్ళకి కావాలి. కానీ మీరు నేను కాదు. దాంట్లో నిష్ణాతులై తర్ఫీదు పొంది ఉన్నవాళ్ళు, వాటి గురించి వేరే వారికి హెల్ప్ చేయగలిగిన క్వాలిఫికేషను, అథారిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా చేయగలరు. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మందులిస్తారు, ప్రవర్తన గురించి సంభాషణలు జరుపుతూ మీరు చేస్తున్న పనులకి సమాజం ఎక్స్పెక్ట్ చేస్తున్న చర్యలకి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే అది రీజనబులా కాదా అని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసి మిమ్మల్ని మీ చర్యల యొక్క, మీ ఆలోచనల యొక్క పర్యవసానం ఏమిటి అని ఆలోచింపచేసి మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఇంకొంచెం ఎక్కువ సయోధ్యతో ఉండేటట్టుగా మీకు హెల్ప్ చేయగలరు. మందులు కావాలి, డాక్టర్లు నిర్ణయిస్తారు. చాలామంది మందుల పైన చాలా కోపంగా ఉంటారు, ఎందుకో నాకు తెలీదు. మందులు మనల్ని ఆరోగ్యం వైపుకి తీసుకువెళ్ళేవి. ఏదో ఒక కంపెనీ వాళ్ళు మనం ఇచ్చే 100 రూపాయల్లో వాళ్ళ ఖర్చు 40 రూపాయలే కాబట్టి మార్కెటింగ్కి ఒక 20 రూపాయలు స్పెండ్ చేసి వాళ్ళు 40 రూపాయలు దాచేసుకుంటున్నారు మనం ఇచ్చే 100లో. వీళ్ళు ప్రాఫిట్స్ కోసమే వీళ్ళు ఉన్నారు అని పొద్దున్నుంచి సాయంత్రం దాకా తెగడటం ఒక విషయం. మీకు మందుల కంపెనీ మీద కోపం ఉందా, మీకు జబ్బు మీద కోపం ఉందా అని కొంచెం విజ్ఞతతో ఆలోచించే వాళ్ళకి అసలు విషయం అర్థమవుతుంది. మీరు సైన్స్తో దెబ్బలాడద్దు, ఆ బిజినెస్తో దెబ్బలాడండి. మీకు ఈ మందుల వల్ల ఆరోగ్యం బాగవుతుంది అని అంటే ఎదుటివాడి ప్రాఫిట్ గురించే కాదు, మీ ప్రాఫిట్ ఏంటో కూడా మీరు ఆలోచించండి. ఈ మందులు వేసుకుంటే ఆరోగ్యం బాగవుతుంది. మీ వ్యక్తిగత జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్న మీ ప్రొఫెషనల్ లైఫ్ మీరు సరిగ్గా లీడ్ చేయలేకుండా, మీరు సోషల్ లైఫ్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండలేని పరిస్థితిలో ఉన్న మీకు అవన్నీ పోయేటట్టుగా చేయటానికి ఎవరికో కొంచెం లాభం వస్తూ ఉంటే మీరేం బాధపడకుండా మీరు వేసుకోవాల్సిన మందులు మీరు వేసుకోండి. మందులకి సైడ్ ఎఫెక్ట్స్ అని చాలామంది ఎప్పుడు మాట్లాడినా, తెలుగు వాళ్ళతో ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ మొదలు పెడతారు. లిస్ట్ రాయండి సైడ్ ఎఫెక్ట్స్. నేను రాసినట్టుగా నేను చెక్ చేసి చెప్తున్న విషయాలు, మానసిక వైద్యులతో సంభాషించి చెప్తున్న విషయాలు. కొన్ని మందులు వేసుకుంటే నోరు డ్రైగా ఉంటుంది మీకు ఆ మందు అలవాటు అయ్యే వరకు. కొన్ని మందులు వేసుకుంటే మీకు లైట్గా హెడేక్ వస్తుంది కొద్ది రోజుల వరకు. సంపూర్ణ ఆరోగ్యానికి వెళ్ళే దారిలో అనారోగ్యం కంటే ఈ ఇబ్బందులు బెటర్ కదా. ఇవేమి ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ కావు. సో అనవసరంగా, అనాలోచితంగా మందులకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఈ వీరమాచినేని గారు లాంటి వాళ్ళు, ఖాదర్ వలీ గారు లాంటి వారు మందుల మీద దాడి చేయటం అంటే ఫార్మా కంపెనీస్ మీద మీకు కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మందు వల్ల ఆరోగ్యం బాగవుతూ ఉంటే ఏం చేయాలో మీరు ఆలోచించుకోవాలి. మందు వేసుకోవాలి డాక్టర్ చెప్పినట్టు. అట్లాగే కోవిడ్-19కి వ్యాక్సిన్ రాబోతుంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఏముంటుంది, ఈ వ్యాక్సిన్ వల్ల కంపెనీలన్నీ డబ్బులు చేసుకుంటూ ఉన్నాయని మాట్లాడుతున్న విపరీతమైన ఆలోచనలు ఉన్న కొంతమంది పోస్టులు ఫేస్బుక్లో కనిపిస్తున్నాయి. ఒక 6 నెలల క్రితం బెంబేలు ఎత్తిపోయి మనలో ఎంతమంది బతుకుంటాం, ఎంతమంది చచ్చిపోతామని బాధపడుతూ ఉన్నప్పుడు శాస్త్రవేత్తలందరూ కలిసి వారందరూ పరిశోధనలు చేసి ఫాస్ట్ ట్రాక్ చేసి కొన్ని టీకాలు కనిపెడుతున్నారు.
వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోనివ్వకుండా ఈ దరిద్రులందరూ కలిసి వాళ్ళు ప్రాఫిట్ కోసమే చేస్తున్నారు. అసలు ఆ కంపెనీస్ డిక్లేర్ చేసినాయి మాకు వీటిలో ప్రాఫిట్ వద్దు అని. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్కి బ్రిటిష్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. వాళ్ళు ఫార్మస్యూటికల్ కంపెనీలకి డబ్బులు రావటానికి చేయట్లా, మీరు నేను చచ్చిపోకుండా ఉండటానికి మందులు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మానసిక ఆలోచనలు సమతుల్యత కోల్పోతేనే ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. వాటి వైపుకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నా మందులు వద్దు నా అలాంటి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మేము డాక్టర్లం కాదు కాబట్టి, లేదు వాళ్ళకి స్వతహాగానే మందులంటే ఒక ఏహ్యభావం ఉన్నవాళ్ళు కానీ మందులు వద్దు అనుకుంటే, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి నేను ఇవాళ పోస్ట్ పెట్టాను. ఆర్టీఎంఎస్, రెపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. అంటే మ్యాగ్నెటోథెరపీ వాళ్ళు ఇప్పుడు దిగద్దు రంగంలోకి, మీకు సంబంధం లేదు. మీరు మీ అయస్కాంతంతో ఇసుకలో ఉన్న ఇనుముని ఎట్లా కనుక్కోవచ్చో, లేదు ఏలాడదీస్తే నార్త్ సౌత్ ఎట్లా చూపిస్తుందో అట్లాంటి గేమ్స్ మీరు ఆడుకోండి. నీళ్ళపైన మీ బార్ మ్యాగ్నెట్ పెడితే నీళ్ళన్నీ కూడా పవర్ వస్తాయని, మనిషి శరీరంలో రక్తం ఉంటుంది, రక్తంలో ఐరన్ ఉంటుంది కాబట్టి నేను మనిషి శరీరం మీద మ్యాగ్నెట్తో ఇట్లా సవరిస్తే, అలా చేసినప్పుడు శరీరంలో ఉన్న రక్త కణాల్లో ఉన్న ఐరన్ అంతా ఒక ఆర్డర్లోకి వచ్చేసి ఆరోగ్యం బాగు చేస్తుందనో ఇట్లాంటి తిక్క మాటలు మీరు మాట్లాడుకోండి. ఇది మీకు సంబంధించింది కాదు. ఎందుకంటే మనిషి శరీరంలో ఉన్న రక్తానికి మ్యాగ్నెట్కి సంబంధం లేదు, దాంట్లో ఉన్న ఐరన్కి. మీకు చెప్పే ఉంటారు పాలాకులో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది అని. ఏది మ్యాగ్నెట్ తీసుకెళ్ళి పాలాకు మీద పెట్టండి, అంటుకుంటుందేమో చూద్దాం. ఆకు అంటుకోదు. అంతే. మన శరీరంలో మన రక్తంలో ఉన్న హెమోగ్లోబిన్ కూడా మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అయ్యే ఫామ్లో ఉండదు. సో వీళ్ళని పక్కన పెడదాం. ఈ అల్లం బెల్లంగాళ్ళ కజిన్స్ గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు ఎంఆర్ఐ లాంటి అత్యంత ఆధునికమైన పరిశోధన చేయగలిగిన, మీ శరీరంలో డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ ఆర్గన్స్ని క్యాప్చర్ చేసి డాక్టర్కి ఆ ఆర్గన్ యొక్క స్థితి ఏంటో చెప్పగలిగిన అత్యద్భుతమైన టెక్నాలజీ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అని, అటువంటి నాట్ సేమ్ అటువంటి టెక్నాలజీ అండర్స్టాండింగ్తో ఒక మ్యాగ్నెటిక్ కాయిల్ని, ఒక హెల్మెట్ లాంటి ఇన్స్ట్రుమెంట్ని పేషెంట్ యొక్క తల మీద డాక్టర్ చెప్పినట్టుగా దాన్ని ప్లేస్ చేస్తారు. మన మెదడుకి ఫ్రాంటల్ లోబ్ ఉంటుంది. మీరు స్కూల్లో చదివే ఉంటారు. ఇప్పుడు అది చర్చకి అంశం కూడా కాదు. నేను మోడల్ చేతిలో పెట్టుకుని ఉంటే చెప్పే అవకాశం ఉంటుంది. శరీరంలో అధ్యయనాల్లో మెదడు యొక్క అధ్యయనంలో తేలింది ఏమిటి? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. అటువంటి ఫంక్షన్స్ని ఈ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా బెటర్గా చేయటం, డిప్రెషన్ని పోగొట్టడం, లేదు తగ్గించటం, కొంతమందికి అసలు ఎప్పటికీ రాకుండా చేయగలగటం, ఈ ఆర్టీఎంఎస్ సెషన్స్ ద్వారా జరుగుతున్నాయి అని మనకి సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. ఆర్టీఎంఎస్, రెపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ వచ్చిందని, చాలామంది వైద్యులు ఇది వాడుతున్నారు అన్న వార్త నేను చూడంగానే మిత్రులందరికీ తెలియచేయాలి అని నేను పోస్ట్ పెట్టాను. నా ఫేస్బుక్
నా అకౌంట్లో డిప్రెషన్ సమ్ హోప్ ఫర్ సమ్ అని రాశాను. అది చదవండి ఒకసారి. దేర్ ఆర్ నో discernible side effects of this, and it seems to be helping a lot of people. అంటే వైద్యులతో మనం చేసేది మనం చేస్తాము, కానీ వైద్యులతో వారితో సంభాషణ అవగాహన పెంచటం. రెండవది, మందులతో వారి శరీరంలో మెదడులో ఉన్న రసాయనాల యొక్క సమతుల్యతని ఎస్టాబ్లిష్ చేయటం. మూడవది, టెక్నాలజీ వాడుకుని మెదడులో ఏమైనా ఇబ్బందులుంటే, మెదడు కూడా మన శరీరంలో ఒక అవయవం. ప్యాంక్రియాస్తో ప్రాబ్లం వస్తే మీకు తెలిసే ఉంటుంది, కొత్తగా చెప్పేదేం లేదు. మనకి మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్ లాంటివి రావచ్చు. Different organs of the body, when they fall ill, they create different illnesses. When the brain falls ill, sometimes these are the results. దానికి ఈ టెక్నాలజీ ద్వారా కనీసం స్వాంతన తీసుకురావచ్చని. కాకపోతే కనీసం అరగంట చొప్పున 10 సెషన్స్ కావాలి. అది రోజుకు 2 సెషన్స్ 5 రోజుల్లో చేయాలి. చాలామందికి 5-6 వారాల పాటు, వారానికి 5 సార్లు లేదు 5 రోజులు 2 సెషన్స్ ఈచ్ టైం, అంటే 40, 50, 60 సెషన్స్ అట్లా చేసి చాలామందిలో ఆరోగ్యంలో చాలా మార్పు తేగలిగాము అని చాలామంది సైంటిస్టులు, డాక్టర్లు చెప్పటం జరిగింది. సో there is hope. నేను ముగించే ముందు, ఇంతకుముందు చాలాసార్లు చాలామంది మిత్రులకు నేను చెప్పి ఉన్నాను, అయినా మళ్ళీ చెప్తాను. నా మిత్రుడు ఒక ఆయన, ఇవాళ ఆయన లేరు, ఇంగ్లీష్ మ్యాన్. వారింట్లో నేను దాదాపు 1.5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను, లండన్ దగ్గర. ఆయనకి డిప్రెషన్ ఉంది. ఇది నేను 1997 సంగతి చెప్తున్నాను. అప్పటికి నేను ఫ్రాయిడ్, ఎరిక్ ఫ్రామ్ని చదువుకున్నానే కానీ ఎప్పుడూ ఒక మానసిక రోగంతో బాధపడుతున్న వ్యక్తిని నేను కలవలేదు. నా లండన్ మిత్రుడికి ఆ ప్రాబ్లం ఉంది. యాంగ్జైటీ ఉండటం, ఆందోళనగా ఉండటం, అలా అనిపించినప్పుడు ఒక బిళ్ళ మందు నోట్లో వేసుకోవటం, ఓ 1/2 గంట 6 గంటలో తగ్గిపోవటం, ఇది నేను చూశాను. వారి పేర్లు అవసరం లేదు. నేను డిప్రెషన్ అంటే ఏంటి అన్నా. ఇట్ వాజ్ ఎ సమ్మర్ డే ఇన్ లండన్. దా అని తలుపు తీసి ఇంటి బయటికి తీసుకెళ్ళాడు. ఆకాశం వెంక చూసి, ఏ రంగులో ఉందో చెప్పు అన్నాడు. నీలం రంగులో బ్లూగా ఉంది అని చెప్పాను నేను. నాకు అది నల్లగా కనిపిస్తుంది అన్నాడు ఆయన. అంటే కళ్ళకి బ్లూగానే కనిపిస్తుంది, ఆయన మైండ్కి అది డల్గా డార్క్గా కనిపిస్తుంది. నీ లైఫ్లో నువ్వు ప్లాన్స్ ఎట్లా వేసుకుంటావు అన్నాడు. అంటే నేను ఎక్కువ ప్లాన్లు వేసుకోనండి, కానీ ఇదిగో 6 నెలల్లో ఇది, సంవత్సరంలో ఇది, ఒక 5 ఏళ్లలో ఇది అని కొన్ని అంచనాలు, కొన్ని కోరికలు ఉంటాయి కదా. వ్యక్తిగా నేను ఎప్పుడూ ప్లాన్స్ వేసుకోలేదు, బట్ దట్ వుడ్ బి ద వే అని అన్నాను నేను. నేనైతే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ప్లాన్స్ వేసుకోలేను, ఒక వారం వేసుకుంటే చాలా గొప్ప అని అర్థం వచ్చేటట్టుగా ఆయన నాకు చెప్పాడు. అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నాకు జీవితంలో ఆశాజనకంగా ఏది కనపట్టలేదు. ఓ 10 ఏళ్లలో ఇది చేసేద్దాము
అన్న ఉద్దేశం నా మనసులో లేదు. ఒక 2-3 రోజులకి ప్లాన్ చేసుకుందాము, సూపర్ మార్కెట్ నుంచి ఫుడ్ తెచ్చుకుందాము, ఈ వంట వండుకుందాము, ఆ పేపర్ చదువుకుందాము. ఆయన హీ వాజ్ ఎ బిగ్ స్కాలర్. వాళ్ళ ఇంట్లో 1000 పుస్తకాలు. నేను ఏ బెడ్రూమ్లో పడుకున్నానో ఆ బెడ్రూమ్లో కనీసం 1000 పుస్తకాలు. ఇంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యూటిఫుల్ హోమ్, వెరీ గుడ్ ఫుడ్, అన్నీ ఉన్నాయని మనం అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ మెంటల్ హెల్త్. తను చెప్పాడు, నేను మహా అయితే వారానికి ప్లాన్ చేసుకోగలను లైఫ్. అంటే నాకంటే ఓ 25 ఏళ్ళు పెద్ద అయినా, బట్ స్టిల్ దట్స్ వాట్ హీ వాజ్ సేయింగ్. ఇది ఒక జబ్బు, డిప్రెషన్ అన్నది. కొంతమందికి బైపోలార్ అని చెప్తూ ఉంటారు. అంటే ఒకరోజు చాలా ఆనందంగా ఉండి, కొన్నిసార్లు అది హద్దులు మీరిపోయినట్టుగా ఉండి, ఏం చేస్తున్నారో తెలియకుండా మ్యానిక్ స్టేట్కి వెళ్ళటం, కంట్రోల్ లేకపోవటం. మళ్ళీ సడన్గా కొన్ని రోజుల్లో చాలా విచారంగా, జీవితాన్ని ఆస్వాదించలేని పరిస్థితిలో, ఆ ఆకాశంలో రంగులు కనపడినట్టే రుచులు తెలియకపోవటం, జీవితంలో ప్లెజర్ కనపడకపోవటం, అసలు నేను వర్త్లెస్, నా వల్ల ఉపయోగం ఏం లేదు, నేను అందరికీ బర్డెన్ అని అనుకోవటం, గిల్టీ ఫీలింగ్ రావటం, ఇటువంటి ఆలోచనలు డిప్రెషన్లో, డిప్రెసివ్ బైపోలార్. సడన్గా ఒక దృశ్యం కనపడటం, అక్కడ లేనివి, సడన్గా జరగంది ఏదో వినపడటం, ఎవరో మాట్లాడినట్టు. ఇవి మానసిక అనారోగ్యాలు. చాలామందికి మందులతో తగ్గేవి. నిజానికి నేను పోస్ట్ చేసే ముందు ఎప్పుడో చదివిన ఆర్టికల్ రివ్యూ చేసి పోస్ట్ చేద్దామని చూస్తే, ఆర్టీఎంఎస్ అన్నది డిప్రెషన్కి అమెరికాలో FDA అప్రూవల్ తెచ్చుకున్నప్పటికీ వేరే దేశాల్లో వేరే ప్రాబ్లమ్స్ కూడా వాడుతూ ఉన్నారని. అంటే ఇట్లా వినిపించటాలు, ఏదో వాయిసెస్ వినిపించటం, లేదు బైపోలార్గా ఒకప్పుడు సడన్గా వెరీ గుడ్ మూడ్లో ఉండి మళ్ళీ చాలా అన్యమనస్కంగా ఉండి, ఏ ఇంట్రెస్ట్ లేకుండా విచారంగా ఉండి, ఇటువంటి అన్నిటికీ కూడా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం. మరి సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారికి మందులు వేసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఆయనతో పాటు ఉంటూ ఎవరైనా జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే, ఆయన చనిపోయింది ఆత్మహత్య కారణంగానే అని అనుకుంటే, బలవన్ మరణం కారణంగానే అని అనుకుంటే, దట్ కుడ్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. దానికి స్పందనగా చాలామంది డాక్టర్లు, చదువుకున్న వాళ్ళు, అతను క్రూరమైన పని చేశాడని, అంటే ఆయన ఇంకెవరిని హత్య చేయలా, తనని తను చంపుకున్నాడు అన్నది మర్చిపోయి సూసైడ్ విక్టిమ్ అని అనుకుంటూ వాళ్ళని కోపడుతూ మెసేజ్లు పెట్టడం, నీ కుటుంబం ఏమైపోవాలి, ఇంత పిరికివాడివా. ధైర్యానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మానసిక అనారోగ్యం. మరి అనారోగ్యాన్ని అనారోగ్యంగా గుర్తించకపోతే, ప్రతి ముగ్గురిలో వారి జీవిత కాలంలో ఒకసారి ఎవరికో ఒకరికి అనారోగ్యం కొద్ది కాలంగా కానీ దీర్ఘకాలంగా కానీ ఉంటే, ఇలా భావించే వాళ్ళు వాళ్ళకి డేంజరే కదా. విషయం ఏంటో తెలియకుండా దాని మీద విక్టిమ్నే నేరస్తురాలుగా మీరు పరిగణిస్తూ ఉంటే, మీ కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే వారికి మీరు హెల్ప్ చేయలేరు. ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ, బట్ ద హెల్ప్ హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ వే. సైంటిఫిక్ మెడిసిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ,
and modern psychological understanding of the human behavior and thinking and counseling and advice. Cognitive therapy, behavioral therapy, CBT అంటారు. దయచేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉండండి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ది అయినాక నేను బిత్తిరి సత్తి గారు గాలి సోకితే ఉప్పేస్తే పోతుంది అని చాలా బాధ్యతారహితంగా సుమ గారి షోలో చెప్పటం చూసాము. దాని గురించి నేను మాట్లాడాను కూడా. అప్పటి నుంచి వీళ్ళు ఇంత డ్యామేజ్ చేస్తున్నారు కదా, మనము దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా అని ఐ థాట్ వీ షుడ్ అడ్రెస్ దిస్. దయచేసి ఈ సమస్య యొక్క జైగాంటిక్ ప్రపోర్షన్స్ని రికగ్నైజ్ చేయండి. సమస్య మీకే ఉందేమో, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉందేమో, మీ మిత్రుల్లో ఎవరికైనా ఉందేమో. అది వికటిస్తే వారి ప్రాణానికే హాని. కరెక్ట్ టైంలో యాక్ట్ చేసుకుంటే బహుశా జీవితాంతం ఒక రోజో ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్స్తో రీజనబుల్గానే గడపచ్చు, జీవితం ఎంజాయ్ చేయొచ్చు. దే కెన్ మేక్ ప్లాన్స్, దే కెన్ లుక్ ఎట్ ద బ్లూ కలర్ ఇన్ ద స్కై. ఇట్స్ పాసిబుల్. సో ఎక్కడి నుండి హెల్ప్ రాని కేటగిరీ ఆఫ్ సిక్ పీపుల్ ఎవరు అని అంటే మెంటలీ ఇల్ పీపుల్. సొసైటీలో స్టిగ్మా, ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు పిచ్చోడు అంటారని, లేదు గేలి చేస్తారని. ఒక విషయం చెప్పి ముగిస్తాను. కోవిడ్ టైమ్స్లో అందరినీ ఎవరి ఇళ్లల్లో వాళ్ళని ఉండమంటూ, బయటికి వెళ్తే చచ్చిపోతావంటూ, జలుబు చేసినా తుమ్మినా నీకు వారం ఉందో 3 రోజులే మిగిలిందో తెలియదంటున్న సందర్భంలో ఉద్యోగాలు, ఆదాయాలు ఇబ్బందుల్లో పడిన ఈ కాంటెక్స్లో చాలామంది మానసికంగా కృంగిపోయి ఉంటారు. గమనించండి. అట్లా ఎవరైనా మీ కుటుంబంలోనే ఎవరైనా ఉన్నా, మీ మిత్రుల్లో ఎవరైనా ఉన్నా, ఓ 4 మాటలు మాట్లాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరేదో నయం చేసేస్తానని అనుకోవద్దు. డాక్టర్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సమస్య యొక్క తీవ్రతని వాళ్ళు గుర్తించగలరు, మనం చేయలేం. 5 ఏళ్ళు డాక్టర్గా చదువుకుని మళ్ళీ ఒక 3 ఏళ్ళు సైకియాట్రీలో ట్రైనింగ్ పొంది ఓ 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో ప్రాక్టీస్ చేసిన వాళ్ళ జ్ఞానం, అనుభవం, వారి ఇన్సైట్ మనకి ఒక రోగిని చూస్తే వస్తుంది అనుకోవటం నాన్ సెన్స్. సో దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్. నౌ ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పోట్లాటలు, దెబ్బలాటలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు యూరప్ ఇప్పటికి కూడా గుర్తుంచుకునే ఎవరినైతే మనం జోన్ ఆఫ్ ఆర్క్ అంటామో, జాన్ దార్క్, ఎవరైతే ఫ్రెంచ్ ప్రజలందరినీ ఒక తాటి మీదకి నడిపించి యుద్ధంలో గెలిచేటట్టు చేసిందో, ఫైనలీ షీ వాజ్ పనిష్డ్ అని డిఫరెంట్ వే, అది వేరు. నేను యుద్ధం గురించి మాట్లాడుతున్నాను. ఆ జోన్ ఆఫ్ ఆర్క్కి షిజోఫ్రీనియా ఉండేది అని చెప్పుకుంటారు. అంటే ఎవరో తనకు ఆదేశాలు ఇస్తున్నట్టుగా, ఆ ఆదేశాలు తను ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా, లేదు ఎక్కడి నుండో తనకి మెసేజెస్ వస్తున్నట్టుగా అనుకోవటం, బిహేవ్ చేయటం ఆవిడ కేసులో షిజోఫ్రీనియాకి సంకేతమని నేటి వైద్యులు చెబుతూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ మ్యాటర్. ఎవరో మనతో మాట్లాడుతూ, లేని మనుషులు మాట్లాడుతూ ఉండటం మతంలో చూస్తాము, మానసిక అనారోగ్యంలో చూస్తాము. మానసిక అనారోగ్యంలో అది బైపోలార్లో రావచ్చు, డిప్రెషన్లో రావచ్చు, షిజోఫ్రీనియాలో రావచ్చు. దేనికైనా మందులు ఉన్నాయి, అది ముఖ్యం.
కష్టాలకి, ఇబ్బందులకి, వేరే వారితో చెప్పుకోవటానికి జంకుతున్న సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. ఆ వైద్యులు పర్టికులర్గా ట్రైన్ చేయబడి ఉంటారు. ఒక వ్యక్తి సమస్యలు వేరే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే అల్లరి అవుతాము, 10 మంది మన గురించి మాట్లాడుకుంటారు అన్న భయం కూడా లేకుండా మీ ఇంటెగ్రిటీ, మీ ఐడెంటిటీని కాపాడుతూ హెల్ప్ చేసే ట్రైనింగ్ పొంది ఉన్నవాళ్ళు వాళ్ళు. దయచేసి ఎవరైనా ఇబ్బందిగా, బాధగా ప్రవర్తిస్తూనో మాట్లాడుతూనో ఈ జీవితం ఇంకెంతకాలం అంటే 80 ఏళ్ల వయసులో మాట్లాడే మాటలు 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్లలో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు గివ్ సమ్ ఎక్స్ట్రా అటెన్షన్ టు దెమ్. As I said, I'm not a doctor, but I'm responding to a social crisis, a human disaster. లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, ఎన్ని కోట్ల మంది తమ ప్రాణాలను తీసుకోవటానికి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని. అదొక కోణం అయితే, సూసైడ్ దాకా వెళ్లకుండా కూడా జీవితంలో ఆసక్తి కోల్పోయి సంతోషము, ఆనందము ఏమీ లేకుండా జీవోత్సవంలాగా బతుకుతూ, ఏడుస్తూ, అకారణంగా కన్నీళ్లు కార్చుకుంటూ ఉంటున్న వాళ్ళకి there is some hope. So please direct them towards where the answers are. థ్యాంక్ యూ అండి. వచ్చే వారం ఎన్నింటికి అన్నది నేను నా షెడ్యూల్స్ చూసి చెప్తాను. ఐ విల్ ట్రై టు డూ ఇట్ నెక్స్ట్ వీక్, బట్ ఐ మే హ్యావ్ సమ్ ప్రాక్టికల్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ అరేంజ్మెంట్స్, బట్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. నేను ఆస్బీజీ షో మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2 మధ్యలో స్టార్ట్ చేసే ఉద్దేశంతోనే ఉంటాను. ఐ విల్ ట్రై టు డూ ఇట్ దట్ వే. థ్యాంక్ యూ. నేను అప్పుడప్పుడు అవలీలగా అట్లా తీసి పడేస్తూ ఉన్నా కూడా అది నేను తీసుకుంటున్న నిర్ణయాలు కాదు. వారికంటే గొప్ప ఎక్స్పర్ట్స్ వారి గురించి చెప్పినవి కూడా నేను చదివిన కారణంగా వారి గురించి ఈజీగా కామెంట్ చేస్తూ ఉంటాను. బట్ ఐఎమ్ ఓన్లీ రిపోర్టింగ్ వాట్ అదర్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్. ఓసారి అవకాశం ఉంటే స్పినోజా గారి హిస్టరీ ఆఫ్ మ్యాడ్నెస్, అవకాశం ఉంటే ఫ్రాయిడ్ ఏం చెప్పాడు, ఎరిక్ ఫ్రామ్ ఏమన్నాడు, ఫ్రాయిడ్ కన్నా ఎక్కువ ఎరిక్ ఫ్రామ్ ఏమన్నాడు, ERICH నెక్స్ట్ వర్డ్ FROMM, ఆయన విశ్లేషణలు ఏమిటి, జస్ట్ థామస్ సాన్స్ గురించి SZANZ, ఆయన హంగేరియన్, ఆయన చెప్పిన విషయాల గురించి కొంచెం అవగాహన, ఎక్కువ చదవకపోయినా ఆయన చెప్పిన 1-2 విషయాలు తెలుసుకోండి. Then know about the technologies, the new insights we have. ఎందుకంటే మనకు తెలిసింది మనం 10 మందికి చెప్పాలి. ఇవాళ ఎవరు చెప్పట్లా. కీళ్ళ నొప్పులకి టీవీల్లోకి వచ్చి మాట్లాడే డాక్టర్లు మనకు తెలుసు, పంచదార బిళ్ళలు అమ్ముకునే డాక్టర్లు మనకు తెలుసు. బట్ మానసిక అనారోగ్యానికి కారణమైన వాళ్ళకి ఉన్న సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు దాదాపు లేనట్టే. ఎవరైనా వాటి గురించి మాట్లాడితే, విక్టిమ్స్గా మాట్లాడితే, పేషెంట్స్గా మాట్లాడితే వాళ్ళకి పసుపు పూసి, కొరడాలు పెట్టి కొట్టి, చెన్నాకోలు జులిపించి, వాళ్ళని వేపమండలతో ఉతికి, దిస్ ఈజ్ ద వే టు క్యూర్ యూ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంతమందిని చేతబడి, బాణామతి అన్న పేరుతో చంపి, ఇవన్నీ ఆపాలనంటే ప్రాథమిక అవగాహనని మనందరం పెంచుకోవాలి. I invite you all to do that. Thank you for joining me. Hopefully next week, but I will keep you posted. Thank you. A great pleasure talking to you.